హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కియారాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? కియారా అండ్ మేము చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మా కియారా డే బై డే పెద్దగా అయిపోతుంది. రోజులు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో కియారాని చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వస్తే కియారాకి అయితే కొత్త బొమ్మ కొన్నాము. చాలా బాగుంది. అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడైతే కియారా అలా చూస్తూ ఉండిపోతుంది. అరే ఈ బాక్స్లో ఏముంది అనేసి చాలా ఎక్సైట్మెంట్తో చూస్తుంది. మేమైతే ఓపెన్ చేస్తున్నప్పుడు చాలా క్యూట్ అనిపించింది. అందుకే ఈ క్యూట్ థింగ్ని మీరు కూడా మిస్ కాకూడదని అన్బాక్సింగ్ వీడియో చేశాను. కియారా అయితే ఎక్కువగా టాయ్స్ బొమ్మలతోనైతే ఆడుకోదు. ఇక 6th మంతే కదా, అంత అవేర్నెస్ రాలేదన్నట్టు మాతోనే ఎక్కువగా ఆడుతూ ఉంటుంది. ఇక ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తుంది ఏమైనా బొమ్మలతోని ఏమైనా థింగ్స్తోని ఆడుకోవడం. తన చేతిలో ఏదైనా బొమ్మ కానీ ఏదైనా థింగ్ ఉంటే మాత్రం అది మౌత్లోకి వెళ్ళాల్సిందే కంపల్సరీ. ఫర్ ద ఫస్ట్ టైం అన్నట్టు కియారా ఇలా ఒక బొమ్మని ఒక బాక్స్ని అంతసేపు అలానే చూస్తూ ఉండడము ఇది మాకే షాకింగ్గా ఉంది. ఇక చూద్దాము ఈ బొమ్మతో కూడా ఆడుకుంటుందా లేదా అనేసి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈ బొమ్మనైతే మేము అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాము. మీకు కూడా ఈ బొమ్మ కావాలనుకుంటే నేను ఈ ప్రొడక్ట్ లింక్ ప్రొడక్ట్లో ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఈ బాక్స్లో అయితే ఈ బుడ్డి డక్స్ వచ్చినాయి అన్నట్టు చాలా బాగున్నాయి కదా, ప్రిటీ క్యూట్గా చూడండి. ఈ బొమ్మ మొత్తం డిసెంబుల్ అయ్యి వచ్చింది అన్నట్టు. ఇక మనమే దాన్ని అసెంబుల్ చేసుకోవాలి. ఇదే బాక్స్లో ఇన్స్ట్రక్షన్స్ పేపర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ దాన్ని చూసుకుంటూ మనం ఫాలో అవ్వాలి. లైక్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 6 వరకు ఉన్నాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవాలన్నట్టు. ఇంకా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే అందరికీ కాదు, కొందరికే చెప్తున్నాను. ఎవరైతే మన ఛానల్లో బ్యాడ్ కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే. ఎందుకండి మీరు మరీ మా ఛానల్కి వచ్చి అదే పనిగా బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీకు నచ్చలేదనుకోండి మా వీడియోస్ చూడకండి. మిమ్మల్ని చూడమని నేను అనట్లేను కదా. మీ ఒక్కరికి నచ్చకపోతే అంటే చాలామందికి నచ్చుతుంది ఇక్కడ మా వీడియోలు. మీరు ఒక్కరిద్దరిని చూసి మేమైతే ఛానల్ అయితే ఆఫ్ చేసుకోలేం కదా, వీడియోలు చేయడం కూడా ఆపలేం కదా. సో మీరు బ్యాడ్ కామెంట్ చేయడం ఆపుతారని అనుకుంటున్నాను. మీరు చూసే 5 to 10 minutes వీడియోస్ కానివ్వండి, ఆర్ ద షార్ట్స్ కానివ్వండి, దాని వెనుకలు ఉండే కష్టం మీకు తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతూ ఉంటారు. మీకు ఛాన్స్ ఉండి ఓపిక ఉండి యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఛానల్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది వీడియోలు తీయడాలు, ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్, థంబ్నెయిల్ అది ఎలా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసినాక ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఏమైనా మనం సౌండ్స్ యూస్ చేసామా, ఇవన్నీ చూసుకుంటూ ఒక వీడియో అప్లోడ్ చేశాక యూట్యూబ్లో సర్వే చేయడం ఒక వీడియో అనేది అంత ఈజీ కాదు. ఇక మనం అప్లోడ్ చేశాక వ్యూస్ రాకపోతే అయ్యో ఇంత కష్టపడి చేశాం కదా వీడియోని, ఎందుకు వ్యూస్ వస్తలేదు, ఎందుకు రికమెండ్ చేస్తలేదు యూట్యూబ్ అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మీరు బ్యాడ్ కామెంట్ చేస్తూ ఉంటే మాకు ఎంత హట్టింగ్గా ఉంటుందండి. అది కూడా మీరు ఆలోచించాలి కదా. మీరు మంచి కామెంట్స్ చేశారనుకోండి మాకు ఇంకా బూస్ట్ ఉంటుంది. సో మేము ఇంకా మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. ఇంకా నేనేదో పెద్ద యూట్యూబర్ని కాదు, మీరు అది కూడా అంటారు మళ్ళీ అని నాకు తెలుసు. నేను పెద్ద యూట్యూబర్ని కాదైనా రీసెంట్గా స్టార్ట్ చేసిన కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తే ఎవరైనా హట్ అవుతూ ఉంటారు కదా. సో అందుకని నేను చెప్తున్నాను ఇవన్నీ. సో మళ్ళీ మీరు రిపీట్ చేయాలని అనుకుంటున్నాను. ఇక ఇక్కడి నుంచి అయితే ఈ టాపిక్ని వదిలేద్దామండి. ఇంకా మాట్లాడుతుంటే ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇక వీడియోలోకి వస్తే ఇక్కడైతే మన కియారా పాప బొమ్మనైతే మేమైతే అసెంబుల్ చేసేసాము. చూడండి ఎంత క్యూట్ ఉంది కదా. కియారాని చూసారా ఎలా చూస్తుందో బొమ్మని, ఎప్పుడెప్పుడు పట్టుకుందామా డక్స్ని అన్నట్టే చూస్తూ ఉందన్నట్టు. ఇంకా మొత్తం అరేంజ్ చేశాక బొమ్మని ఏం చేసిందో ఇంకా మీరే చూడండి లాస్ట్ వరకు. ఇంకా బొమ్మ అయితే ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి. మేమైతే అరేంజ్ చేశాక చాలా బాగుంది. ఇంకా ఇప్పటి వరకు అయితే మన కియారాకి ఎక్కువ బొమ్మలు టాయ్స్ అయితే కొనలేదండి. కొన్నాము చిన్న అన్నట్టు, అంటే కియారా చేతిలో గ్రాబ్ అయ్యేవి, తను చూసేవి, సౌండ్ వచ్చేవి, అలాంటివి కొన్నాము. ఇంకా ఇప్పటి నుంచి అయితే 6th మంత్ దాటాక 7th, 8th మంత్లో ఎక్కువ పిల్లలు బొమ్మలతోనే ఆడుకుంటారు కదా. అలాంటి టైంలో నేను ఎలాంటి టాయ్స్ బొమ్మలు కొన్నానో మీకు చెప్తా ఉంటాను అప్కమింగ్ వీడియోస్లో. ఏ వీడియోలో మిస్ కాకుండా అయితే చూడండి మన ఛానల్లో. మన పిల్లలకి ఏదో ఒక బొమ్మ కొని వాళ్ళ చేతిలో ఇచ్చే బదులు మంచివి అంటే క్రియేటివ్లా ఉంటాయి కదా, అలాంటి బొమ్మలు ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా వాటిని ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు అన్నట్టు. వాళ్ళకి కూడా క్రియేటివ్ థింగ్స్, థాట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ బొమ్మ అయితే బ్యాటరీస్తోని ప్లే అవుతుంది. ఇక మన బాక్స్లో ఓన్లీ డక్స్ అండ్ ఈ బొమ్మ మాత్రమే ఉంది. సెల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇంకా మనమే కొత్తవి తీసుకురావాలన్నట్టు. ఇంకా మేము మా ఇంట్లో ఉన్న బ్యాటరీస్ చూస్తే అవి కరెక్ట్గా ఫిట్ అవ్వట్లేదు. ఇంకా అంతసేపు అయితే ఇక నేనే వీటిని డక్స్ని ఒక్కొక్కటి అలా పైన పెడతా ఉంటే కిందకి ఇలా వస్తూ ఉన్నాయి అన్నట్టు. చాలా క్యూట్
ఇంకా అంతలోనే కొత్త సెల్స్ తీసుకొచ్చారు. ఇంకా మేమైతే వాటిని బొమ్మలో ఫిక్స్ చేసాము. వన్స్ ఫిక్స్ చేశాక ఇక బొమ్మ అయితే చాలా బాగా ప్లే అయిందండి. ఇక్కడ చూడండి మీరు ఇప్పుడే ఎంత మంచిగా ప్లే అవుతా ఉందో. మమ్మీ చూసారా కియారాని ఎలా చూస్తూ ఉందో బొమ్మని. అది ప్లే అవుతూ ఉంటే ఇంకెప్పుడెప్పుడు ఆ బొమ్మల్ని పట్టుకుందామా, డక్స్ని పట్టుకుందామా అని చూస్తూ ఉందన్నట్టు. చాలాసేపే చూసింది అట్లా బొమ్మల్ని. ఇంకా లాస్ట్లో ఇట్లా బొమ్మల్ని అయితే ఇలా గ్రాప్ చేసుకుంటా ఉంది డక్స్ని అయితే. ఇంకా వాటిని పట్టుకొని ఇంకా మౌత్లోకి పెడుతూనే ఉందన్నట్టు. ఇంకా ఏదైనా సరే చేతిలో దొరికితే మౌత్లోకి వెళ్ళాల్సిందే అవి. చూస్తున్నారు కదా ఎలా చేస్తుందో. ఇంకా దాన్ని పట్టుకోవడమే మెయిన్ గోల్ అయిపోయింది మన కియారాకి. అది పడేస్తూ ఉంది, తీస్తూ ఉంది. ఇక మేము దాన్ని అరేంజ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఇలానే జరుగుతూ ఉందన్నట్టు ఈ బొమ్మతోని. ఇంకా మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఈ బొమ్మనైతే మిస్ కాకుండా తీసుకోండి. చాలా క్రేజీ ఉంది ఈ బొమ్మ అయితే. ఇంకా పిల్లలు అయితే దాంతో మంచిగా ఆడుకుంటారు అన్నట్టు. ఇంకా ఇలా అయితే మన కియారా బొమ్మతోనే ఆడుకుంటా ఉంది. చూడండి ఎలా చేస్తూ ఉందో. మొత్తం క్రేజీ ఉంది కదా. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.